ఒంగోలు నగరంలో 4,98,00,000తో నిర్మించనున్న మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు శంకుస్థాపన చేశారు. భాగ్యనగర్ నుండి పొగాకు బోర్డు కార్యాలయం వరకు రాజీవ్ నగర్ వద్ద 1,15,00,000, ఇంద్రమ్మ కాలనీలో 2,35,00,000తో నిర్మించనున్న మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ నగరంలో 4 ప్రధాన డ్రైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వీటి నిర్మాణాలు పూర్తయితే భవిష్యత్తులో వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీరు నిలవకుండా సాఫీగా వెళ్లేందుకు వీలు కలుగుతుందంటూ తెలిపారు. నగరంలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. టిడ్కో ఇల్లు కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.